సభాధ్యక్షులు శ్రీ వి భాస్కరమ్మ గారికి, వేదిక ఆలోచించినటువంటి పెద్దలు ఆర్డీఓ శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారికి, ఎస్పీ రవికుమార్ ముఖ్ గారికి, నా స్నేహితులు అలాగే మాజీ కార్పొరేట్స్ అందరికీ, అలాగే ఎదురుగుండా కూర్చున్నటువంటి నా చిరకాల స్నేహితులు అలాగే విద్యార్థులు పాత్రికేయులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. శ్రీ పంతం సత్యనారాయణ గారు అంటే చిన్నప్పుడు పంతం సత్యనారాయణ గారి ట్రస్ట్ కొండలరావు పెట్టాం. నిజంగా ఇది చాలా ఆనందకర విషయం. ఎందుకంటే కొండలరావు ఇంట్లో ఎదురున్నారు మా స్నేహితులు, చిన్ననాటి స్నేహితులు, అలాగే డ్యాస్ మీద భాస్కరమ్మ అవనండి, సుబ్రహ్మణ్యం అవనండి, రాజు అవనండి, మేమందరం కూడా కొండలరావు ఇంట్లో పుట్టి అక్కడ మా ఇంట్లో పుట్టినా కానీ అక్కడే పెరిగాం చిన్నప్పటి నుంచి కూడా. అలాగే కొండలరావు కూడా చిన్నప్పటి నుంచి మా ఇళ్ళ కాడికి వచ్చి, మా ఇంటికాడికి వచ్చి అందరూ కూడా కలిసిమెలిసి చాలా చక్కగా ఉండేవాడు. మనిషి పుట్టగానే వెంటనే కలిగేది తల్లిదండ్రులు, అక్క చెల్లెలు అవనండి, తమ్ముడు అవనండి, అన్న అవనండి, బంధుత్వం కలుగుతుంది. కానీ కొద్ది వయసు వచ్చిన తర్వాత స్నేహితుల్ని ఏర్పరచుకోవాలి. అది మన చేతుల్లో ఉంటుంది. ఆ స్నేహితులను ఏర్పరచుకోవడంలో నిజంగా ఇది భగవంతుడి ఇచ్చిన వరం. ఎందుకంటే మా స్నేహం అంత గొప్పది. కొండలరావు అనండి, భాస్కరమ్మ అనండి, సుబ్రహ్మణ్యం అనండి, ఇంకా చాలా మంది ఉన్నారు, యూఎస్ఏలో ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, రకరకాల రంగాల్లో ఉన్నారు. మేమందరూ కూడా భారతీయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో నర్సరీ నుంచి అంటే చైల్డ్హుడ్ చిన్ననాటి స్నేహితులు ఎంతంటే చాలా 3-4 సంవత్సరాల నుంచి అంటే 3 వయసు నుంచి మేమందరం కలిసి తిరుగుతాం. స్టిల్ ఇప్పుడు కూడా ఎక్కడ కూడా మనస్పర్ధాలు రాలేదు. కొండలరావు కానీ ఎవరైనా సరే ఏదైనా కార్యక్రమం చేస్తారంటే మాకు పార్టీలతో సంబంధం లేదు. నేను తెలుగుదేశంలో ఉండొచ్చు, అది కాంగ్రెస్ లో ఉండొచ్చు, మేము రంగాల్లో ఉండొచ్చు, ఒకరు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉండొచ్చు, ఒకరు కాంట్రాక్ట్స్ అవ్వచ్చు. కానీ ఎప్పుడు కూడా మనస్పర్ధ లేకుండా ఏ కార్యక్రమం చేసినా కానీ కొండలరావు కానీ ఎవరు చేసినా కానీ మేమందరం కూడా కలిసిమెలిసిగా ఒకే మాట మీద నిలబడతాం. ఈ రోజుని పంతం సత్యనారాయణ గారు ట్రస్ట్ స్థాపించారని కొండలరావు ఫోన్ చేయగానే చాలా ఆనందం వేశారు. ఎందుకంటే పంతం సత్యనారాయణ గారు, పంతం సత్యనారాయణ గారు మిసెస్ వెంకట కొండలరావు గారి మదర్ అందరూ కూడా స్నేహితులకి, కొండలరావు స్నేహితులకి అంత వాల్యూ ఇచ్చారు. కాబట్టి ఈ ట్రస్ట్ ని కొండలరావుకి ఎంత బాధిస్తుందో ఖచ్చితంగా స్నేహితులుగా మా అందరికి కూడా అంతే బాధిస్తుంది. కాబట్టి కొండలరావుకి మేము ఖచ్చితంగా చెప్తున్నాను, లైఫ్ లాంగ్ నువ్వు ఉన్నంతకాలం, మేము ఉన్నంతకాలం ఈ ట్రస్ట్ నడపడం ఎంత ఖర్చు అయినా పర్లేదు, ఎంతైనా పర్లేదు, మనందరం కలిసి భరిస్తాం. నీకు మేము అందరూ అండగా ఉంటామని చెప్పి తిరిగి డెత్ మా ప్రాణం పోయే వరకు, అలాగే నీ ప్రాణం పోయే వరకు అందరూ కలిసి ఈ ట్రస్ట్ మెయింటైన్ చేద్దాం. నువ్వే అదే పడకు, నీతో పాటు మేము కూడా ఉన్నామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తాం.